మార్కెట్లో ఉల్లి ధరలు తగ్గుతున్నాయి. నిన్న మొన్నటిదాకా చుక్కలు చూపించిన ఆనియన్స్ రేట్ ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టింది. కిలో 10 రూపాయల లోపే దొరుకుతుండడం వినియోగదారులకు ఊరటనిస్తోంది. ఒక్కసారిగా ఉల్లి ధరలు తగ్గడానికి కారణాలేంటో ఒకసారి చూద్దాం. ఉల్లి ధర వింటేనే కొన్నాళ్ల క్రితం కళ్లలో నుంచి నీరొచ్చేది. అంతలా ధరలు కొండెక్కి కూర్చున్నాయి. గతంలో సెంచరీ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. 80 నుంచి 90% ఉల్లి వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి కావడంతో పాటు డిమాండ్కి తగ్గ సరఫరా లేక ధరలకు రెక్కలొచ్చాయి. మార్కెట్లో ఉల్లి ధరలు పెరగడానికి వ్యాపారులు సృష్టించే కృత్రిమ కొరతే కారణమని విమర్శలు ఉన్నాయి. అధిక లాభాలు ఆర్జించేందుకు వ్యాపారులు ఉల్లిని బ్లాక్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో ఆనియన్స్ రేట్స్ సామాన్యులకు అందుబాటులో తెచ్చేందుకు ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఉల్లి పాలసీని తెర మీదకు తీసుకొచ్చింది. వీటిని సాగు చేసే రైతులకు సబ్సిడీ ఇచ్చింది. ఉల్లి సాగుపై అవగాహన కల్పించడంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందంటున్నారు అధికారులు. మన దగ్గర కూడా తెలంగాణ జిల్లాలో కూడా ఏంటంటే ప్రభుత్వం ఒక పాలసీ కింద ఉల్లిని సెల్ఫ్ సఫిషియెంట్ కావాలా తెలంగాణ అన్న ఉద్దేశంలో ఉల్లికి సబ్సిడీ ఇచ్చేసి విత్తనాలకు కూడా ఇచ్చేసి కొనుగోలుకు కూడా అష్యూరెన్స్ ఇచ్చి మా మంత్రి గారు హరీష్ రావు గారు ఒక అష్యూరెన్స్ అంటూ ఇచ్చారు తెలంగాణ రైతులకి. దాంతో వాళ్ళ నమ్మకంతో ప్రభుత్వమైన నమ్మకంతో ఉల్లి సాగు ఎక్కువ చేశారు. బయట కూడా ఏంటంటే లాస్ట్ టైం రేట్ ఎక్కువ వస్తుందన్న ఉద్దేశంతో ఎక్కువ మంది ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. అదొక కారణం. దాని ద్వారా ఇప్పుడు ఉల్లి అనేది చాలా డబ్బింగ్ అయిపోయింది. దళారీ వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం ఉల్లి రైతులకు సబ్సిడీ ఇవ్వడంతో పాటు రైతుల దగ్గర నుంచే నేరుగా కొన్ని వ్యవసాయ మార్కెట్లకు పంపుతోంది. తాజాగా మహారాష్ట్ర నుంచి దిగుమతి అయిన నిల్వ ఉల్లి ధర కిలో 10 రూపాయలు, కర్ణాటక నుంచి వచ్చినవి 7 రూపాయలు పలుకుతున్నాయి. ఇక వర్షాలతో దెబ్బతిన్న కర్నూలు ఉల్లి కిలో లోయెస్ట్ గా 50 పైసలు, హైయెస్ట్ గా 5 రూపాయలకు అమ్ముతున్నారు. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి వచ్చిన గడ్డ ఇవాళ హైయెస్ట్ రేటు 10 రూపీస్ వచ్చింది. అదే మీకు కర్నూలు నుంచి వచ్చిన గడ్డ వచ్చేసి హైయెస్ట్ రేట్ 5 రూపాయలు వచ్చింది. లోయెస్ట్ రేట్ వచ్చేసి 50 పైసలు. కర్ణాటక నుంచి వచ్చింది కూడా దాదాపుగా సెకండ్. ఇప్పుడు దాని తర్వాత మహారాష్ట్ర నుంచి వచ్చిన దాని తర్వాత సెకండ్గా కొంచెం మంచి క్వాలిటీకి వచ్చేది కర్ణాటక గడ్డ. అది కూడా 6-7 రూపాయలు ఆ రేంజ్లో వస్తుంది. గత నెల సెప్టెంబర్ 2 నుంచి ఇప్పటి వరకు 72,000 క్వింటాళ్లను ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసింది. దీంతో మార్కెట్లో నిల్వ ఉండే ఉల్లి కంటే కూడా అధిక మొత్తంలో ఉల్లి దిగుమతి కావడంతో సడన్ గా ధరలు తగ్గాయి. ప్రస్తుతం ఆనియన్ రేటు 10 రూపాయల కంటే తక్కువగా రావడంతో వినియోగదారులు సంతోషంగా ఉన్నారు. ఇది వరకు అయితే 70-50 అట్లా కొన్నాం. 10 రూపీస్కి 5 కిలోస్ తీసుకున్నాం. పర్వాలేదు, అందుబాటులో కొనే ధరలోనే ఉన్నాయి. నేను ఉల్లిగడ్డ కొన్నికి వచ్చిన 10 రూపాయలు చెప్తున్నారు. ఇంతకుముందు 70-80 ఉండే, ఇప్పుడు తక్కువ అయింది. చాలా మంచిది. పంటలు ఎక్కువ పండించి రైతు వాళ్ళని ఇంకేముంది, రైతు ఎక్కువ చేస్తే తగ్గుతుంది, లేకుంటే ఎక్కువనే అవుతుంది. మాల్ తక్కువ ఉంటే ఎక్కువ అవుతుంది, అంతే. ఇప్పుడు 10 రూపాయలు ఉన్నది, మంచిది నిల్వగడ్డ 10-12. ఉల్లిగడ్డ ప్రైసెస్ చాలా తగ్గింది. ఇదివరకు చాలా ఎక్కువ ఉన్నది, ఇప్పుడు చాలా తగ్గింది. 10 రూపాయలు అంటున్నారు. దానికంటే చాలా బెటర్ కదా. చాలా 10 రూపాయలు 12 రూపాయలు అంటే చాలా చీపు. ఉల్లి పంట సాగు నిల్వలోని మెలకువలపై తెలంగాణ ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పించడమే పంట దిగుబడి పెరగడానికి అసలు కారణమంటున్నారు నిపుణులు. నిత్యావసర సరుకు ఉల్లిపాయ ధరలు డిమాండ్ సప్లై మీదనే ఆధారపడి ఉంటుంది. మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైతులకు ఉల్లి సాగు మీద సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించడంతోనే ప్రస్తుతం ఉల్లి ధర కంట్రోల్లో ఉంది. కెమెరా పర్సన్ హరికృష్ణతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.